ఈ 2025 సంవత్సరం క్రికెట్ ప్రేమికులకు ఒక సాటిర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఇంకా పూర్తిగా 8 మంత్స్ కంప్లీట్ కాలేదు. బట్ రిటైర్ అయిన ఆటగాళ్ళ లిస్ట్ చూసుకుంటే 20కి చేరిపోయింది. 2025 స్టార్టింగ్ దగ్గర నుండి చూసుకుంటే ఫ్యాన్స్ కి అయితే ఈ రిటైర్మెంట్ వార్తలతో హార్ట్ బ్రేక్స్ తగులుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్ గా చూసుకుంటే పుజారా లాంటి ఒక లెజెండ్ కూడా రిటైర్ అయిపోయాడు. మెయిన్లీ ఈ ఏడాది ఇప్పటివరకు రిటైర్ అయిన 20 ప్లేయర్స్ లో 13 మంది మొత్తం ఆల్ ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యారు. అంటే ఏ ఫార్మాట్ లో కూడా ఫ్యూచర్ లో తమ దేశాన్ని రిప్రజెంట్ చేయబోవట్లేదు. మిగిలిన 7 మంది స్పెసిఫిక్ గా ఒక ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. సో రిటైర్ అయిన ఆటగాళ్ళ లిస్ట్ లో చూసుకుంటే చాలా అంటే చాలా పెద్ద నేమ్స్ ఉన్నాయి. లైక్ మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ రీసెంట్ గా పుజారా. అలాగే విదేశీ ఆటగాళ్ళు చూసుకుంటే హెన్రిక్ క్లాసెన్, నికోలస్ పూరన్ మరియు రస్సెల్ లాంటి చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ మార్కస్ స్టైనిస్, స్టీవ్ స్మిత్ మరియు మ్యాక్స్ లాంటి ప్లేయర్స్ కూడా రిటైర్ అవ్వడం చూసాం. సివిడల్ అయితే మొత్తం ఈ 20 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఈ లిస్ట్ లోకి లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చిన పుజారా గురించి మాట్లాడుకోవాలి. సో పుజారా అయితే 37 ఏళ్ల వయసులో మొత్తం అన్ని ఫార్మాట్స్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే భవిష్యత్తులో అతను మన టీమిండియా తరఫున ఏ ఫార్మాట్ లో కూడా కనిపించాడు. ఈవెన్ డొమెస్టిక్ మ్యాచెస్ కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. సో పుజారా అయితే వైట్ బాల్ ఫార్మాట్స్ విషయంలో మనకు అంత సుపరిచితుడు కాదు. బట్ రెడ్ బాల్ క్రికెట్ లో మాత్రం అతను మనం చాలా ఏళ్ళుగా చూసాం. ఇన్ఫాక్ట్ 15 ఏళ్ల పాటు మన టీమిండియాకు సేవలు అందించాడు. అది కూడా పుజారా దాదాపు ఒక దశాబ్దం పాటు మనకు రాహుల్ ద్రావిడ్ లేని లోటుని తెలియనివ్వలేదు. సో పుజారా యొక్క టెస్ట్ పెర్ఫార్మెన్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. పర్టికులర్ గా అతను టెస్ట్ క్రికెట్ ఆడిన విధానం వేరే లెవెల్. ఈ కాలంలో ప్లేయర్స్ అయితే T20 ఫార్మాట్ అంటూ ఆ ఒక్క ఫార్మాట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బట్ పుజారా మాత్రం అలా కాకుండా పూర్తిగా తన కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఫార్మాట్ మీద పెట్టాడు. అది కూడా మన టీమిండియాలోకి ఎవరి రీప్లేస్మెంట్ వచ్చాడు? రాహుల్ ద్రావిడ్ రీప్లేస్మెంట్ వచ్చాడు. సో మనకైతే రాహుల్ ద్రావిడ్ ను వాల్ ఆఫ్ క్రికెట్ గా పిలుచుకుంటాం. పర్టికులర్ గా టెస్ట్ ఫార్మాట్ లో అతను బ్యాటింగ్ పీక్స్ లో ఉంటుంది. అసలు అపోనెంట్ బౌలర్స్ అతనికి బౌలింగ్ చేసి అలసిపోవాలి తప్ప అతను అలసిపోడు. మరి అలాంటి టాప్ ప్లేయర్ కి ఒక ప్లేయర్ రీప్లేస్మెంట్ గా రావడం అంటే అంత ఈజీగా ఉండదు. బట్ పుజారా మాత్రం తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ చక్కగా వినియోగించుకుంటూ రెండో వాల్ గా తయారయ్యాడు. ఇన్ఫాక్ట్ అతను మన టీమిండియాకు ఆడుతున్న టైంలో నయా వాళ్ళని పిలుచుకునే వాళ్ళం. సో పుజారా అయితే ప్యూరెస్ట్ టెస్ట్ క్రికెటర్. తన జీవితాన్ని ఈ రెడ్ బాల్ ఫార్మాట్ కి అంకితం చేశాడు. మేలో 2021 బీజీటీలో చూసాం తన బాడీ పెట్టి ఆడేశాడు. మన టీంను కాపాడడం కోసం ఆ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో తన బాడీని అడ్డం పెట్టి ఆడాడు. తన వికెట్ అవ్వకుండా క్రీజులో ఒక వాళ్ళ పాతికిపోయి బాడీ బ్లోస్ తీసుకున్నాడు. అలాగే చాలా సందర్భాల్లో న్యూ బాల్ ని సీ ఆఫ్ చేసి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కి మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసేవాడు. అంటే పుజారా ఎక్కువ రన్స్ కొట్టకపోయినప్పటికీ ఎక్కువ బాల్స్ ఆడేసేవాడు. దీనివల్ల బాల్ అనేది మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ వచ్చే టైంకి ఒక 30 ఓవర్స్ ఓల్డ్ అయిపోయేది. దీంతో దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటూ మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా చక్కగా బ్యాటింగ్ చేసేవారు. సో పుజారా పేరు చెప్పగానే చాలా మందికి ఆ రన్స్ కానీ స్టాట్స్ కానీ పెద్దగా గుర్తురావు. బట్ అతని క్రీజ్ లో పాతికిపోయి బాల్ ఆఫ్టర్ బాల్ పేస్ చేస్తూ తను చూపించిన కమిట్మెంట్ ఇప్పటికీ మన కళ్ళ ముందు అలా తిరుగుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు పుజారాని పక్కన పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆ రేంజ్ ప్లే ని పట్టుకోలేకపోయారు. అంటే మనకి ద్రావిడ్ తర్వాత వెంటనే 1 రౌండ్ పొజిషన్ లో పుజారా రిప్లేస్మెంట్ గా దొరికేశాడు. బట్ పుజారాని మన వాళ్ళు పక్కన పెట్టిన దగ్గర నుండి చూసుకుంటే నెంబర్ 3 స్పాట్ ఇంకా మనకి సెట్ కాలేదు. చాలా మంది ప్లేయర్స్ ని ట్రై చేస్తున్నారు. అంటే ఇది బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాహుల్ ద్రావిడ్ మరియు పుజారా 1 రౌండ్ పొజిషన్ ఏ రేంజ్ లో ఓన్ చేసుకున్నారు అనేది. సో మ్యాచెస్ పరంగా చూసుకుంటే పుజారా మన టీమిండియా తరపున 100 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అలాగే 7,000 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. బట్ పుజారా స్పెషల్ ఏంటంటే ఈ రన్స్ కొట్టే స్టాట్స్ చూపించడం కాదు, అతను ఫేస్ చేసిన బాల్స్ ని చూపించాలి. పర్టికులర్ గా ఒక మ్యాచ్ లో అయితే 500 కంటే ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి అలాంటి గన్స్ సాధించిన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్ గా రికార్డ్ ని క్రియేట్ చేశాడు. సో ఖచ్చితంగా పుజారా లాంటి ప్లేయర్స్ చాలా రేర్ క్రికెటర్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ మోడర్న్ ఏరాలో చూసుకుంటే అలాంటి ప్లేయర్స్ ని పట్టుకోవడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ పుజారా లాంటి మైండ్ సెట్ ఉన్న ప్లేయర్స్ ని కూడా పైకి రానివ్వట్లేదు. ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ అంటే ఏదో T20 ఫార్మాట్ లో మార్చేసి అగ్రెసివ్ మోడ్ ఆఫ్ క్రికెట్ కి అలవాటు పడిపోయారు. దీనివల్ల పుజారా మరి ఎక్కువ డిఫెన్సివ్ మోడ్ లో ఆడుతున్నాడని చెప్పి మన వాళ్ళు పక్కన పెట్టేశారు. అదర్వైజ్ పుజారా ఈజీగా మరి 2-3 సంవత్సరాల పాటు మన టీం తరపున ఆడుండేవాడు. ఇన్ఫాక్ట్ తను ఇంకా ఎక్కువ కాలం కొనసాగుంటే 10,000 మార్కులు కూడా అందుకుని ఉండేవాడు. సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో మనమైతే పుజారా లాంటి ప్లేయర్ చూడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రెసెంట్ అలాంటి ప్లేయర్స్ కు వాల్యూ లేదు. బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు తప్ప ప్లేయింగ్ లో ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ టెస్ట్ ఫార్మాట్ లో ఇలాంటి ప్లేయర్స్ ఎక్కువగా ఆడితేనే దానికి ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. ఎనివే మనమైతే పుజారా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కు ఖచ్చితంగా యాడ్సప్ చేసి తీరాలి. ఇక పుజారా కంటే ముందు ఈ ఏడాది మొత్తం 12 మంది ప్లేయర్స్ మొత్తం అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయ్యారు. అండ్ వీలో ది మేజర్ అండ్ షాకింగ్ నేమ్స్ చూసుకుంటే నికోలస్ పూరన్ అండ్ హెన్రిక్ క్లాసెన్. ఇద్దరు ప్లేయర్స్ అయితే చాలా చిన్న ఏజ్ లో తమ దేశం తరపున మొత్తం 3 ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మీరు నికోలస్ పూరన్ రిటైర్మెంట్ ఏజ్ చూసుకుంటే కేవలం 29 ఇయర్స్ మాత్రమే. అంటే అతను 30లోకి ఎంటర్ అవ్వకుండానే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అది కూడా తన కెరీర్ లో పీక్ ఫామ్ లో ఉన్నప్పుడు. ఇక సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ హెన్రిక్ క్లాసెన్ యొక్క రిటైర్మెంట్ ఏజ్ చూసుకున్న మరీ ఎక్కువ కాదు. 33 ఏళ్ల వయసులో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అది కూడా క్లాసెన్ తన కెరీర్ లో హైయెస్ట్ పీక్ పాయింట్ లో ఉన్నప్పుడు. ఏడాది 2 రిటైర్మెంట్స్ అయితే ఫ్యాన్స్ చాలా గట్టిగా హర్ట్ చేశాయి. ఇంపాక్ట్ వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడానికి కూడా సిమిలర్ రీజన్స్ కనిపిస్తున్నాయి. అంటే తమ రెస్పెక్ట్ బోర్డ్స్ ఇష్యూస్ ఉండడం, అలాగే ఫ్రాంచైజ్ క్రికెట్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం. సో పురానికి చూసుకుంటే ఆబ్వియస్లీ తన బోర్డు తో గొడవలు ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం అతను గ్లోబల్ గా చూసుకుంటే చాలా ఎక్కువ లీగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. దీంతో తన వర్క్ లోని మేనేజ్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది.
కొన్ని మేనేజ్ చేసుకుని వెస్టిండీస్ టీం తరపున అతని బోర్డు తనకు తగినంత గుర్తింపు ఇవ్వట్లేదు. దీనివల్ల నికోలస్ పురాన్కి చిరాకు వచ్చి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అండ్ క్లాసన్ విషయంలో చూసుకున్న అతను కూడా తన బోర్డ్స్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పురాణానే క్లాసన్ కూడా గ్లోబల్గా చాలా లీగ్స్లో ఆడుతున్నాడు. అండ్ ఆల్సో దీనికి T20 ఫార్మాట్లో తీసుకుంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. సో దీంతో తన ఫ్యామిలీని, అంతర్జాతీయ క్రికెట్ని, అలాగే T20 లీగ్స్ని అన్నింటినీ మేనేజ్ చేయడం అతని వల్ల కాలేదు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా బోర్డుతో విభేదాలు ఉండడం, అలాగే తన ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించడం కోసం హెన్రీ క్లాసన్ అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఏడాది ఇద్దరు రిటైర్మెంట్స్ అయితే ఫ్యాన్స్ చాలా గట్టిగా షాక్ చేసింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక మిగతా 10 మంది ప్లేయర్స్ చూసుకుంటే కొంతవరకు ఏజ్డ్ ప్లేయర్స్, అంటే 35 దాటేసిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళలో కొంతమందికి నేషనల్ టీంలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేక రిటైర్ అయితే, మరి కొంతమంది ఇంకా చాలా అనుకుని చెప్పి రిటైర్ అయిపోయారు. సో ఏడాది ఆల్ ఫార్మాట్స్ నుంచి రిటైర్ అయిన మిగిలిన 10 మంది ప్లేయర్స్ యొక్క లిస్ట్ చూసుకుంటే ముందుగా మార్టిన్ గప్టిల్, న్యూజిలాండ్ చెందిన ఈ ప్లేయర్ 38 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. అండ్ దాని తర్వాత బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ మహమ్మదుల్లా 39 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వీళ్ళతో పాటు వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ రసెల్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం చూసాం. 37 ఏళ్ల వయసులో మొత్తం అన్ని ఫార్మాట్స్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. సో రసెల్ రిటైర్మెంట్ కూడా కొంతవరకు ఫ్యాన్స్ కి షాకింగ్ గా అనిపించింది. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ వరకైనా సరే అతను ఉంటాడని చెప్పి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ రసెల్ చాలా ఎర్లీగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వీళ్ళతో పాటు బంగ్లాదేశ్ చెందిన టాప్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ కూడా 36 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్ఫాక్ట్ తమీమ్ 2 సారి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రీవియస్ గా ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆ దేశ యొక్క ప్రధానమంత్రి రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ వెనక్కి వచ్చాడు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీ ముందు అతనైతే రిటైర్మెంట్ ప్రకటించడం చూసాం. ఇక తనతో పాటు శ్రీలంకకి చెందిన దిమ్మూత్ కరుణరత్నే, అలాగే మన టీమిండియాకి చెందిన వరుణ్ ఆరోన్, రుతుమాన్ సాహా, పీయూష్ చావ్లా వీళ్ళు ముగ్గురు కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇక చివరికి ఆఫ్ఘనిస్తాన్ చెందిన షపూర్ జద్రాన్, అలాగే జింబాబ్వే మరి ఐర్లాండ్ టీంలో రిప్రజెంట్ చేసిన పీటర్ మూర్, ఇతను కూడా ఆల్ ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఇలా మొత్తం ఏడాది ఇప్పటివరకు చూసుకుంటే ఈ 13 మంది ఆటగాళ్లు అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అంటే తమ దేశం తరపున టెస్ట్, వన్డే మరియు T20 ఈ 3 ఫార్మాట్స్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అండ్ వీరిలో కొంతమంది అయితే డొమెస్టిక్ తో పాటు T20 లీగ్స్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. అంటే మొత్తం పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకున్నారు. బట్ కొంతమంది ప్లేయర్స్ మాత్రం ఇంకా T20 లీగ్స్ లో కంటిన్యూ అవుతున్నారు. బట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి చూసుకుంటే మాత్రం ఈ 13 మంది ప్లేయర్స్ పూర్తిగా తప్పుకున్నారు. ఇక మిగిలిన ప్లేయర్స్ లో చూసుకుంటే 4 ప్లేయర్స్ స్పెసిఫిక్ గా వన్డే ఫార్మాట్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యారు. అండ్ వీళ్ళు చూసుకుంటే 3 ఆటగాళ్ళు ఆస్ట్రేలియాకి చెందిన వాళ్ళే. సిఆర్జే ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో చూసాం స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మార్కస్ స్టైనస్ వీళ్ళు ముగ్గురు సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించారు. అది కూడా తమ వర్క్ లోడ్ ని మేనేజ్ చేసుకోవడం కోసం, అలాగే మిగతా ఫార్మాట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. సో వీళ్ళ ముగ్గురు రిటైర్మెంట్ అయితే ఆస్ట్రేలియా టీంకి చాలా సెట్ బ్యాక్ అయింది. మిగతా ఛాంపియన్స్ ట్రోఫీ టీం సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. ఇక వీళ్ళతో పాటు బంగ్లాదేశ్ చెందిన ముష్ఫిక్ రహీం కూడా ఈ ఏడాది వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రహీం రిటైర్మెంట్ మోస్ట్లీ నేచురల్ ప్రాసెస్ లోనే జరిగింది. అంటే 38 ఇయర్స్ ఏజ్ వచ్చేయడంతో యంగ్స్టర్స్ కి అవకాశం ఇవ్వడం కోసం వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఫైనల్ మిగిలిన 3 ప్లేయర్స్ చూసుకుంటే ఓన్లీ టెస్ట్ ఫార్మాట్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యారు. ఈ ఏడాది వరకు మాత్రమే చెప్తున్నా. సో వీళ్ళు ఆబ్వియస్లీ మనందరికీ సుపరిచితులైన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు పేర్లు అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ రిటైర్మెంట్ అయితే ఫ్యాన్స్ ఎంత ఏడిపించిందో మనం అయితే చూసాం. మెయిన్ విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయసులో టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ చూసుకున్న 37 ఇయర్స్ ఏజ్ లో టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో రిటైర్మెంట్ అయితే చాలా వరకు ఐడెంటికల్ వేలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఫామ్ కోల్పోవడం అట్ ది సేమ్ టైం బీసీఏ ప్రెజర్ పెట్టింది. మీలో ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ పాలసీ తీసుకురావడం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కి మేజర్ రీజన్ గా మారింది. అండ్ అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఫామ్ కోల్పోవడం, అలాగే యంగ్స్టర్స్ రెడీ ఉండడంతో రిటైర్ అవ్వక తప్పలేదు. బట్ టు బి ఫ్రాంక్, ఫ్యాన్స్ అయితే వీళ్ళ రిటైర్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి కొంతకాలం ఆడతారని చెప్పి అనుకున్నారు. మీరు విరాట్ కోహ్లీ కంబ్యాక్ చేస్తాడని చెప్పి అందరూ ఆశించారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ T20 రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి టెస్ట్ ఫార్మాట్ లో మరి కొంతకాలం కొనసాగుతాయని అనుకున్నాం. బట్ అన్లెక్కీ ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ చాలా షార్ట్ గా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక చివరిగా శ్రీలంకలో ఉన్న రేంజర్ మ్యాచెస్ కూడా ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. బట్ అతని రిటైర్మెంట్ చాలా సాఫ్ట్గా జరిగింది. అంటే అతను 36 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వాళ్ళ బోర్డు చాలా మంచిగా ఫేర్వెల్ ఇచ్చింది. అతను లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ముందే ఫిక్స్ చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. మరి విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ కి చూసుకుంటే టెస్ట్ ఫార్మాట్ లో అంత మంచి వీడ్కోలు దక్కలేదు. సో వీళ్ళగైస్ ఇప్పటివరకు 2025 స్టార్టింగ్ 8 months లో రిటైర్మెంట్ ప్రకటించిన అంతర్జాతీయ ఆటగాళ్ళు. మరి వీరిలో ఏ ప్లేయర్ యొక్క రిటైర్మెంట్ మిమ్మల్ని బాగా షాక్ చేసింది, అలాగే పెయిన్ఫుల్ గా అనిపించింది కింద కామెంట్